అందరూ మన వాళ్ళు అనుకో, దాంట్లో ఏం తప్పు లేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారు అనుకుంటే మాత్రం మనం పొరపాటు చేసినట్లే. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, చుట్టూ రకరకాల మనుషులు ఉంటారు. అందరి గురించి మనం ఆలోచించాల్సిన అవసరమూ లేదు. ఎంతవరకు అవసరమో అంతవరకే మనం ఉండాలి వాళ్ళతో. అందరూ మన వాళ్ళే అనుకొని ముందుకు ఎక్కువ మూవ్ అయ్యాము అంటే అది మన పొరపాటే అవుతుంది. ఎక్కడో పొరపాటైతే దొర్లుతుంది సంబంధాల్లో. సో, మనలాంటి మనస్తత్వం కలవారు అనుకుంటే మాత్రం, ఎందుకంటే రకరకాల మనుషులుంటారు, రకరకాల పనులు చేస్తూ ఉంటారు చుట్టూ. సో, బీ కేర్‌ఫుల్. అందరూ మనలాగే ఉండాలని ఇది ఎక్కడా లేదు కదా! సో, మనలాగా ఆలోచించాలా, మనలాగే వాళ్ళు ఉండాలా, మనం చెప్పినట్టే వినాలి అని అనుకోవద్దు. ఎవరి ఇష్టాలు వాళ్ళకుంటాయన్నమాట. సో, ఎందుకంటే దేవుడు అందరినీ ఒకేలా సృష్టించలేదు. ఒక్కొక్క మనిషిని ఒక్కొక్కలా సృష్టించాడు. కొన్ని భిన్నాలనేవి ఉన్నాయన్నమాట. కానీ అందరూ ఏకంగా ఉండాలి. భిన్నత్వంలో ఏకత్వం అంట ఇదే అన్నమాట. ఎందుకంటే రకరకాల మనస్తత్వాలు కలిగిన మనుషుల మధ్య మనం ఉంటున్నాం కాబట్టి, అందరితో ఇమిడిపోవాలి అనుకుంటే మాత్రం కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. సో, అందరూ మన వాళ్ళే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారు అనుకోవటం మాత్రం పొరపాటే. ఎందుకంటే we have to accept the truth that all people are not the same. So every person is unique. సో, అది మనం యాక్సెప్ట్ చేసినప్పుడు వాళ్ళ పనులు కూడా మనం కొన్ని యాక్సెప్ట్ చేసి కాంప్రమైజ్ అవ్వాల్సిన సిట్యుయేషన్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. ఇది ఇలాగే ఉండాలా, అది అలాగే ఉండాలా, నేను చెప్పిందే రైట్ అని అనుకోవటం మాత్రం చాలా పొరపాటు. సో, వాళ్ళు చెప్పిన దాని గురించి కూడా మనం ఆలోచించి ఎంతవరకు కరెక్టు, ఇది రైట్, ఇది రాంగ్ అని చెప్పి నువ్వు నీ లైఫ్‌లో డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో, మనలాగే ఉండాలి అని అనుకోవద్దు. ఎందుకంటే అది చాలా పెద్ద పొరపాటు అవుతుంది. సో, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఆల్ ద డిఫరెన్సెస్ ఇన్ వన్ పర్సన్ వేర్ యూ ఆర్ లివింగ్. సో, యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్స్ అండ్ లివ్ హ్యాపీ. అంతే ఈరోజు.